సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ ఊరు ముఖం తెలియని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారన్నారు. హుస్నాబాద్ శాసనసభ్యుడైన తనను రారా పోరా అంటున్నారని, తను తలుచుకుంటే వారిని ఊరి పొలిమరికడ దాటినన్నారు. దమ్ముంటే హుస్నాబాద్ అభివృద్ధి మీద చర్చకు రావాలని సవాల్ విసిరారు. సిద్దిపేట, వరంగల్ని మించి హుస్నాబాద్ అభివృద్ధి చేద్దామని ప్రణాళికతో ముందుకు పోతున్నామని, 10 ఏళ్ల క్రితం తన హయాంలో శాతవాహన యూనివర్సిటీ వస్తే మళ్లీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ వచ్చిందన్నారు. హుస్నాబాద్ కరీంనగర్తో తల్లి పేగుతో సంబంధం ఉన్నట్లుందని, దాన్ని బలవంతంగా సిద్దిపేటలో కలిపారన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి పీసీసీ హోదాలో హుస్నాబాద్ను మళ్లీ కరీంనగర్లో కలుపుతామన్నారని, ఆ బాధ్యత తాను తీసుకుంటానన్నారు. గౌరవేలి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని, కుర్చీ వేసుకుని కడతామన్న అప్పటి ముఖ్యమంత్రి 10 ఏళ్లలో ఎందుకు కట్టలేదన్నారు. తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపియమని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి నమస్కారం చేస్తా ఉన్నా. ఆశీర్వచనంతో ఒకసారి శాసనసభ్యుడికి ఎన్నికైతే ఒక పార్టీ సీనియర్ కర్త అయిన నాకు తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా మీ అందరి ఆశీర్వచనంతో వచ్చింది. మీ ఆశీర్వచనంతో మంత్రి అయిన తర్వాత గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా నిన్నెవరో ముఖ్యమంత్రి గారు చెప్పినారు, పొన్నం ప్రభాకర్ ఒక్కసారి ఎంపీగా చేసి పంపితే తెలంగాణ కోసం పార్లమెంటులో కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి వాడు పొన్నం ప్రభాకర్ అని చెప్పినాడు ముఖ్యమంత్రి గారు. ఇలా మీ ఆశీర్వచనంతో ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత హుస్నాబాద్ సంబంధించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు.